సో కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక కూడా ఆ 3 పత్రికల ద్వారా సంఘం యొక్క ప్రాముఖ్యతని, సంఘం యొక్క గొప్పతనాన్ని, సంఘం యొక్క విలువని అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్పాడంటే, ఈరోజు సంఘం అనగానే మనందరం ఏమనుకుంటున్నాం? చర్చ్, ఇంగ్లీష్లో చర్చ్, తెలుగులో సంఘం అంటున్నాం. సో చర్చ్ అనగానే మనం అందరం బిల్డింగ్నే చూస్తాం, కట్టడాన్ని చూస్తాం. అసలు సంఘం అంటే దీన్ని గ్రీక్లో ఎక్లీషియా అంటారండి. గ్రీక్లో ఎక్లీషియా అనే పదం నుంచి వచ్చింది. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ అని, పిలువబడిన వారు వారే సంఘము. ఎందు నిమిత్తం పిలువబడ్డారు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి. సంఘం అంటే నిర్మాణం, కట్టడం అనుకుంటున్నాం మనం. సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారండి, వారే సంఘము. ఈరోజు సంఘం అనగానే మనం బిల్డింగే చూస్తాం భౌతికంగా. సంఘం అనగానే భౌతికమైనటువంటి కట్టడం కాదు. అదొక సమూహము, అదొక గుంపు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే సంఘము. సో ఈ సంఘాన్ని దేవుడు జగత్తు పునాదు వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు క్రీస్తులో. సో ఈరోజు అనేకమంది సంఘాలు ఉన్నా కానీ సంఘాన్ని మరి ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, అవన్నీ క్రైస్తవులను మనం కూడా తెలుసుకోవాలండి. మొట్టమొదటిగా సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. మీరు ఇంకా అలా ఆలోచన చేస్తూ ఉండకూడదు. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. సంఘం ఆయనది, మనుషులది కాదని గుర్తెరగాలండి. పెంతెకోస్తు పండుగ దినం రోజున గొప్ప శిష్యులందరూ మేడగదిలో ఉన్నప్పుడు ఆత్మ దిగిరావడం, పరిశుద్ధాత్మ దిగిరావడం ఆ రోజే. వారందరూ అన్య భాషతో మాట్లాడి సంఘం ఎక్కడ స్థాపించబడిందంటే యెరూషలేములోనే మేడగదిలో 12 మంది శిష్యుల ద్వారా ప్రారంభించబడింది.